పావని ప్రియాంక ఈరోజు మన హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఈ గోల్డెన్ బ్రెత్ అనే ఒక యాప్ యొక్క ప్రీ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు శ్వాస తీసుకునే విధానం మీద మీ శ్వాస మీద ధ్యాస అంటూ ఉంటారు. మీకు చాలామందికి ఈ విషయం తెలుసు. ఎస్పెషల్లీ మెడికల్ ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వీళ్ళ ద్వారా ఎక్కువ సమాజానికి మనం ఇది అందిద్దామనే మహత్తర కార్యాన్ని ఇవాళ తలపెట్టామండి. ఈ యాప్లో మీకు ఏం జరుగుతుందంటే మీరు ఎలా శ్వాస తీసుకుంటున్నారు, శ్వాసను మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఈ విధానాలు మీరు కౌంట్ ఆఫ్ బ్రెత్ మీరు ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. కాన్షియస్గా మీకు తెలుస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే మన శరీరం ఆటోమేటిక్గా మన హెల్త్ డెవలప్ అవుతుంది, మన హెల్త్ మెరుగుపడుతుంది అనమాట. ఇందాక టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పారు. ఏంటంటే ఒక డాక్టర్ తయారవ్వాలంటే కొన్ని వందల పేషెంట్ని చూడాలి, ఎంతో మంది సహకారంతోనే ఒక డాక్టర్ తయారవుతారు. అలాగే కొన్ని వేల మంది సహకారంతో ఒక నర్స్ తయారవుతారు. అలాగే ఇక్కడ మన నర్సింగ్ కాలేజ్లో ఈ యాప్ లాంచ్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్టూడెంట్స్తో ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ డెవలప్ చేస్తున్నామండి. వాళ్ళందరికీ మనం రెగ్యులర్గా నర్సింగ్ కరికులంలోనే యోగా క్లాసెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళకు ఒక సబ్జెక్ట్ వైజ్గా మన ఎర్లీ మార్నింగ్ టీచ్ చేయడం జరుగుతుంది. నర్సెస్ మనకి యోగా సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెంబర్గా నేను ఈ యోగాని ప్రమోట్ చేస్తున్నాను. అలాగే ఇవాళ శ్వాస తీసుకునే విధానంలో కూడా మన సుబ్బారావు గారితో కలిసి ఈ యాప్ని లాంచ్ చేయడం ద్వారా నర్సింగ్ స్టూడెంట్స్కే కాదు, డాక్టర్స్కే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది గొప్ప అవకాశం అండి, ఈ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఈ యాప్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.